నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు న్యూటీ మన సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, ఎందుకంటే మన అన్ని ఎపిసోడ్స్ కలకుంలిద్దు మీకు ఇదే ఛానల్లో చూడటానికి లభిస్తాయి. ఇక మీకు మన పొదరిల్లు సీరియల్ నచ్చినట్లయితే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. ధన్యవాదాలు. మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పెళ్లి రిజిస్ట్రేషన్ వెనుక ఉన్న అసలు నిజం చక్రియే అని తన ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి కానిస్టేబుల్ ద్వారా ఈ నాటకమంతా ఆడించింది అతనేనని తెలుసుకుని తీవ్రమైన షాక్కు గురవుతుంది. తనను నమ్మించి ఇంత పెద్ద మోసం చేసిన చక్రిని భర్తగా అంగీకరించలేక తీవ్రమైన ఆవేదనతో కోపంతో ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లందరినీ గట్టిగా నిలదీస్తుంది. చక్రి చేసిన ఈ పని గురించి కానిస్టేబుల్ ముందే ఫోన్ చేసి చెప్పడంతో అప్పటికే ఇంట్లో వాళ్లు కంగారుపడుతుంటారు. చక్రి మహాలక్ష్మి కాళ్ల వేళ్లపడి తాను మొదటి చూపులోనే ఆమెను ప్రేమించానని, నిజం తెలిస్తే ఎక్కడ దూరమవుతుందోననే భయంతోనే ఈ నిజాన్ని దాచానని, విడాకులు ఇవ్వడానికైనా సిద్ధమే కాని ఇల్లు వదిలి వెళ్ళొద్దని బతిమాలుతాడు. కాని మహాలక్ష్మి మాత్రం అస్సలు వినకుండా ఈ ఇల్లు వదిలి తాను వెళ్లే ప్రసక్తే లేదని, తప్పు చేసిన చక్రియే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని తేల్చి చెబుతూ అతనికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తుంది. దాంతో చక్రికి తన డ్రైవింగ్ జాబ్ తిరిగి రావడంతో పగలంతా డ్రైవింగ్ చేసుకుంటూ మహాలక్ష్మి కంటపడకుండా తిరుగుతూ రాత్రి వేళల్లో అందరూ పడుకున్నాక సీక్రెట్గా ఇంటికి వచ్చి తిని పడుకుని మళ్లీ తెల్లవారుజామునే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతుంటాడు. అయితే చక్రి కళ్లముందు లేకపోయినా మహాలక్ష్మికి ఎప్పుడూ అతని ఆలోచనలే వస్తుంటాయి. చక్రి తన చుట్టుపక్కలే ఉంటూ పిలుస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. తనను అంతలా మోసం చేసిన వ్యక్తిపై తనకు ఎందుకు కోపం రావట్లేదా అని ఆలోచిస్తున్న సమయంలో ఆఫీస్ కొలీగ్ దివ్యతో తన ఫ్రెండ్ కథ అంటూ ఈ విషయాలన్నీ పంచుకుంటుంది. అప్పుడు దివ్య, నీ ఫ్రెండ్ తన భర్తతో ప్రేమలో ఉందని, అందుకే అతని దూరాన్ని తట్టుకోలేకపోతుందని చెప్పడంతో మహాలక్ష్మి తాను కూడా చక్రిని ప్రేమిస్తున్నాననే నిజాన్ని గ్రహించి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. చక్రిపై తనకున్న కోపాన్ని తగ్గించుకుని అతని కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒకరోజు చక్రి చాలా నీరసంగా ఇంటికి వస్తాడు. అతన్ని చూసి చక్రి తండ్రి కోప్పడుతుండగా మహాలక్ష్మి కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మనసు కరిగి చక్రిని ప్రేమతో లోపలికి పిలిచి అన్నం పెడుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో వాళ్లతో కలిసి చక్రి సంతోషంగా అన్నం తింటుండగా మహాలక్ష్మి జరిగిందేదో జరిగిపోయిందని, ఇకపై చక్రి ఇక్కడే ఉండవచ్చని చెబుతూనే ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగితే రెండో ఛాన్స్ ఉండదని, ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అందరికీ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.